నా పేరు కోనహామరు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. కడుపు నిండా తిని వెళ్ళాలి. సాస్కే సాకురా స్నేహితుల శత్రువుల. అసలు నువ్వేం చేస్తున్నావు కోనహమారు? నన్ను భలే పడగొట్టావు కాబట్టే నాకు నీ మీదంతా గౌరవం ఉంది. నీ అంతటా నువ్వే పడిపోయావు. సరే అయితే నాతో మర్యాదగా యుద్ధం చేయి. ఇలా చూడు, నేను ఈరోజు ఓరియంటేషన్ కి వెళ్ళాలి. ఓరియంటేషన్? అవును నిజమే. ఈ రోజు నుంచి నేను నింజాని. ఇదిగో చూడు. సాకురా, నువ్వు బయలుదేరాల్సిన టైం అయింది. నాకు తెలుసు, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇంకా ఎంతకాలం నన్ను చిన్నపిల్లలాగే చూస్తారు? నేను ఇప్పుడు నింజన్ అయిపోయాను. సరే, నేను ఇప్పుడేమి స్కూల్లో చదివి చిన్నపిల్లని కాను. నేను సాకురా హారోని, ట్రైనింగ్ తీసుకోబోతున్న కునోచిని. తర్వాత కలుద్దాం. గుడ్ మార్నింగ్ సాకురా. నీ కూడా శుభోదయమేనో. నువ్వు చదువు పూర్తి చేసుకున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒకప్పటి సాకురా వేరు, ఇప్పటి సాకురా వేరు. ఇప్పుడు మనిద్దరం నింజాలం, మనిద్దరం సమానమే. నేనిక నీ దగ్గర ఓడిపోను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నారుటో? నువ్వు నీ చదువు పూర్తి చేసుకోలేదు. సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉండాలి. అలాగా? ఇలా చూడు నాన్న, దీన్ని చూడు. కళ్ళు తెరిచి చూడు శిఖమరు. ఇది రెగ్యులేషన్ హెడ్ బ్యాండ్. మనం కలిసే ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. ఏంటి ఆనందంగా ఉందా? నీకో విషయం చెప్పనా? ఇది నా కోసమే తయారు చేసినట్టుగా ఉంది. ఇది వేసుకున్న తర్వాత నా అందం పెరిగింది. నారుటో, నీకు కూడా సర్టిఫికేట్ రాబోతుంది. నాకు ఆనందంగా ఉంది. మళ్ళీ నేనే గెలిచాను సాకురా. చాలే కాపు. నేను కాలు లోపల పెట్టిన చాలా సేపటి తర్వాత నీ కాలు లోపలికి వచ్చింది. ఎందుకు నువ్వెప్పుడు ఇలా భ్రమంలో బతుకుతున్నావు? సాకురా కదా, ఎగ్జామ్ చాలా బాగా అయింది. మనం అందరం పాస్ అవుతామని అసలు అనుకోలేదు. నువ్వు గుర్తు తెచ్చుకున్నావు. కానీ నన్ను చూసి నవ్వుతోంది. ఈ హెడ్ బ్యాండ్ లో నేను తనకి నచ్చినట్టున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? హాయ్ సాకురా, ఏంటి విశేషాలు? గుడ్ మార్నింగ్ సాస్కే. నేను నీ పక్కన కూర్చోవచ్చా? మర్యాదగా పక్కకు జరుగు. నేనే సాస్కే పక్కన కూర్చుంటాను. ఇక్కడికి నేను ముందొచ్చాను. నీకంటే ముందు నేనే క్లాస్ రూమ్ లో అడుగు పెట్టాను. దాన్ని అందరూ చూశారు. కలగన్నావా ఏంటి? ఇలా చూడండి, మీ ఇద్దరు కంటే ముందు నేను ఇక్కడికి వచ్చాను. కాదు, సాస్కే పక్కన నేనే కూర్చుంటాను. శక్తి సామర్థ్యాలున్న స్టూడెంట్ సాస్కే ఉచిహా. అది తనే కదా? అవును, అది తనే.
ఉచిహా వంశంలో మిగిలిన ఏకైక వ్యక్తి తనే. అవును, నిజమే. నారుటో ఉజామాకి. నారుతో సాస్కే మొహంలో మొహం పెట్టి చూడటం ఆపేయ్. సాకురా తనే ఎందుకు అందరికి నచ్చాడు? ఎప్పుడు సాస్కే సాస్కే అని. అసలు ఇతనిలో అంత గొప్పతనం ఏముంది? ఓ, చాలా బాగుంది. క్షమించు, నీకు దెబ్బ తగలేదు కదా? ఏం జరిగింది నాకు తెలీదు. అయిపోయావు నారుతో, ఇక నిన్ను వదిలిపెట్టను. హే, ఇలా చూడండి, మేము కావాలని చేసింది కాదు. అయిపోయావు అంతే. ఒక నిమిషం ఉండండి. ఎప్పట్లాగే నారుటో మళ్ళీ ఏదో సమస్యలో ఇరుక్కున్నాడు. ఈ రోజు నుంచి మీరందరూ నింజాలే. ఎన్నో కష్టాలు పడి పరీక్షల్ని ఎదుర్కొని ఇక్కడి దాకా చేరుకున్నారు. కానీ ఇది మామూలే. తర్వాత రాబోయేవన్నీ ఇంకా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు మీరందరూ గినీనే, ఫస్ట్ లెవెల్ నింజాలు. ముగ్గురు గినీలని ఒక స్క్వాడ్ కింద చేస్తాం. ఎలిట్ నింజా జునిన్లు ప్రతి స్క్వాడ్ కి హెడ్ గా ఉంటారు. ముగ్గురుంటే స్క్వాడా? ఖచ్చితంగా సాస్కే గ్రూప్ లో కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఎవరే ఉంటారబ్బా? నాకు తెలీదు. ఎవరని అడుగుతావేంటి? ఖచ్చితంగా నేను సాస్కే గ్రూప్ లో ఉంటాను. నువ్వు రావాలనుకోకు. ముగ్గురుగా గ్రూప్లా? దానివల్ల నా శిక్షణ స్లో అవుతుంది. నా గ్రూప్ లో సాకురా ఉండాలి. ఇంకా ఆ సాస్కే కాకుండా ఇంకెవరున్నా నాకు ఓకే. ప్రతి స్క్వాడ్ లోనూ శక్తి సామర్థ్యాలు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నేను అలాగే సెట్ చేశాను. స్క్వాడ్స్ ని నేను ఇప్పుడు అరౌండ్ చేస్తాను. స్క్వాడ్ 7 నారుటో ఉజుమాకి, సకురా హరునో. పని అయిపోయింది. అండ్ సాస్కే ఉచిహా. నా పని అయిపోయింది. అంటే నేను నారుటోతో పాటు ఉండనా? నెక్స్ట్ స్క్వాడ్ 8 హినారా హ్యూగా, ఎస్ సార్. కివా యునుజుకా, షీను అబురామే. తన గ్రూప్ లోకి నువ్వేలా వచ్చావు? ఒకరి మీద నిజంగా అభిమానం ఉంటే ఇలానే జరుగుతాయి. అసలు నీకు ఆ వ్యక్తి ఎందుకు నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. తనేమంత స్పెషల్ కాదు. చిక్కమారు నీకు అస్సలు తెలియటం లేవు. నీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను అమ్మాయిని కాదు. నువ్వు చాలా స్వార్థపరుడివి. అసూయ అనేది మనిషికి అసలు ఉండకూడదు. నీ స్క్వాడ్ లో మాత్రం నేను ఉండను. ఇప్పుడు స్క్వాడ్ 10 యునో యమునాకో, షికమారు నారా. నా స్క్వాడ్ లో ఉండనని కాసేపు కదా చెప్తా. అండ్ షోజి అకిమేజి. ఏంటి, దాన్ని కూడా నా స్క్వాడేనా? ఇవే స్క్వాడ్లన్నీ. యురుకా సెన్సే, నాలాంటి ఒక గొప్ప నింజా ఎందుకు పనికిరాని సాస్కే స్క్వాడ్ లో ఉండాలని అంటున్నారా? మీ అందరికంటే ఎక్కువగా సాస్కేకే ఇందులో మంచి మార్కులు వచ్చాయి. నారుటో నీకే అందరికంటే తక్కువగా వచ్చాయి. గ్రూప్ సరిగ్గా ఉండాలి కాబట్టి మంచి స్టూడెంట్ ని బాగా చదవని స్టూడెంట్ తో వేశాం. ఎప్పుడు నా దారికి మాత్రం అడ్డు రాకు నువ్వు, అర్థమైందా? ఇప్పుడు ఏమన్నావు నువ్వు? ఇక చాలు, ఆపు నారుతో, కూర్చో. మీ లంచ్ అయిన తర్వాత మీ కొత్త జూనియర్ టీచర్స్ ని కలుస్తారు. ఇప్పుడు మీరంతా వెళ్లి భోజనం చేసిరండి. సాస్కే, నువ్వెక్కడున్నావు? ఇంత త్వరగా తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేమిద్దరం ఒకటే గ్రూప్ లో ఉన్నాం, కలిసి బోన్ చేయొచ్చు, ఒకరినొకరం తెలుసుకోవచ్చు అనుకున్నాను. హే సాకురా, మనిద్దరం ఒకటే గ్రూప్ లో ఉన్నాం కదా, కలిసి భోంచేసి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుందాం.
నేను నీతో ఎలా తింటాననుకున్నావు? అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది నారితో? అంటే మనిద్దరం ఒకే గ్రూప్ లో ఉన్నాం కదా, అందుకే నేను. నారితో నువ్వు విసిగిస్తున్నావు. సాస్కే నువ్వెక్కడున్నావు? కానీ నేను ఇక్కడ ఏం జరుగుతోంది? నేను సాకురా గ్రూప్ లో ఉన్నానని ఆనందపడే లోపే తను కూడా వచ్చేశాడు. దీన్ని ఏదో ఒక విధంగా పరిష్కరించే తీరాలి. హా? అర్థమైంది. సరేలే, మనమంతా ఒకే గ్రూప్ లో ఉన్నాం. నేను చెప్పినట్టు మీరు వినాలి, అప్పుడే ఇదంతా కొనసాగుతుంది. సరే సరేలే. ఒకవేళ తను చెప్పింది వినకపోతే తను అరిచే అరుపుల్ని మనం అస్సలు వినలేం. సరే, నాకు బాగా ఆకలేస్తుంది. వేరే ఏమైనా తినేద్దామా? ఎప్పుడు తిండేనా? ఆ? నారుటో హా? పోయావా? నారుతో తన మీద నువ్వు చెయ్యి వేసావంటే నువ్వు నాకు బద్ద శత్రువు అయిపోతావు. అసలేం జరిగింది? అనవసరంగా వచ్చావు. చెమట కూడా పట్టకుండా నారుటోని ఓడించేశాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? నారుతో ఏమైందో చెప్పు. ముందు వెంటనే వచ్చేస్తాను. సాత్విక్ ఇంత సిద్ధం నాకు తెలీదే. సిద్ధపడడానికి దానికి సమయం కావాలేమో. టైంకి తప్పించుకున్నాను. నా కడుపు బాలేదు కాబట్టే జ్యూసుని కంట్రోల్ చేయలేకపోయాను. సరిగ్గా ఆ సమయంలోనే జరగాల. అది కూడా తను నా దగ్గరికి వచ్చి నేను తనని విసిగిస్తున్న విషయాన్ని మాటి మాటికి చెప్పింది. నేను సాస్కేలా మారి సాకురాకి దగ్గర అవ్వాలనుకుంటే తను చెప్పే మాట ఆదా. ఏం చేయాలో నాకు తెలుసు. సాస్కేని విచిత్రంగా ప్రవర్తించమంటే పోలే, అప్పుడు ఖచ్చితంగా సాసుకేని నాకన్నా ఎక్కువగా ద్వేషిస్తుంది. సాత్కి వచ్చేసావా? మరీ అంత సిగ్గెందుకు చెప్పు నీకు? ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? మనసుని దృఢపరుచుకున్నావా? ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సిద్ధంగా ఉన్నాను. ఒక్క నిమిషం ఆగు. నారుటో ఎక్కడ? ఏంటి సాస్కే నువ్వు వల్ల నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఇలా చూడు, ఆ నారుటో నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. తనని సరిగ్గా పెంచలేదు కాబట్టి తను అలా ప్రవర్తిస్తున్నాడు. మంచి చెల్లి చెప్పడానికి తనకు అమ్మ నాన్న లేరు, అందుకే అలా చేస్తున్నాడు. తన మనసులో తనకేమనిపిస్తే అది చేసేస్తున్నాడు. నారుటో లాగా నేను అలా ప్రవర్తించననుకో, మా అమ్మ నాన్న నన్ను ఇంటి నుంచి తరిమిస్తారు తెలుసా? కాబట్టి అలా ప్రవర్తించును. తల్లిదండ్రులు లేకపోతే మంచి చెల్లి ఎలా తెలుస్తాయి చెప్పు? తను స్వార్థపరుడు, మంచివాడు కాదు. తను ఒంటరివాడు. ఒంటరివాడు, అందరూ వదిలేసిన వాడు. నీ తల్లిదండ్రులు నిన్ను తిట్టడం పెద్ద విషయం కాదు. ఒంటరిగా ఉండటం ఎంత బాధో నీకు తెలియదు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు విసిగిస్తున్నావు. ఓరి నాయనో, పర్వాలేదనుకునే లోగా మళ్ళీ వచ్చేసాను. నేను త్వరగా వెళ్ళాలి. సాకురా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాస్కే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కట్లెలా విప్పుకున్నావు? ఎస్కేప్ జుట్సుని ఉపయోగించాలే. దానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వెందుకని నాలా మారావో చెప్తావా? నేను నిన్ను ఏడిపిద్దాం అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. మళ్ళీ అదే టెక్నిక్ ఉపయోగిస్తున్నావా? ఈసారి నేను నిజంగా ఏం చేయగలను చూపిస్తాను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఆ తర్వాత నేనే గొప్పవాడిని నువ్వు ఒప్పుకోవాలి. సిద్ధంగా ఉన్నావా సాస్కే? మళ్ళీ తిప్పుతోంది. నేను వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. ఇప్పుడేం చేయలేను, నేను వెనక్కి వెళ్ళాలి. తట్టుకోలేకపోతున్నాను, నేను త్వరగా వెళ్ళాలి. వాము, నా వల్ల అవ్వట్లేదు. నేనే వెళ్ళాలి. వదలండి, నేనే వెళ్ళాలి. తట్టుకోలేకపోతున్నాను. తను ఎప్పటికీ మారదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను
అర్థమైంది. ఇదే మాట నారుడితో అన్నప్పుడు తను బాధపడుంటాడు. తనతో నేను అలా ప్రవర్తించకూడదు. ఈసారి నేను తనతో చక్కగా మాట్లాడతాను. ఏం తిన్నానో ఏంటో అర్థం కావట్లేదు. నారుతో నవ్వు నవ్వు. హే నారుతో, మన ఇద్దరం కలిసి క్లాస్ కి వెళ్దామా? నువ్వు నిజంగానే చెప్తున్నావా? తను ఎప్పుడు నన్ను చూసి అలా నవ్వదే. సాస్కే సాకురాలా మారి నన్ను ఓడించాలని అనుకుంటున్నాడు. నన్నే మోసం చేయాలనుకుంటున్నావా సాస్కే? నిన్ను నేను వదిలిపెట్టను. నాకే ఎందుకని ఇలా జరుగుతోంది? ఏంటిది నారుతో? అంటే నారుటో ఉండేది ఇక్కడేనన్నమాట. అవును, సకురా ఉచిహా వంశానికి చెందిన సాస్కేతో కలిసి నీ టీంలోనే ఉంటాడు. నీకు నా అభినందనలు. ఈ పాలు చెడిపోయి కూడా చాలా కాలం అయిందే. వీటిని తాగితే రోజంతా బాత్రూంకి వెళ్లడమే. పాపం ఈ కుర్రాడు చాలా పెద్ద సమస్యలోనే ఉన్నాడు.